అవసరమైతే తప్ప బయటికి రాకపోవడమే మంచిదని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఈ వానలపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు లైవ్లో. విశాల్, ఓవర్ టు విశాల్. రైట్ రహీం, హైదరాబాద్లో గంట పాటు పడ్డ భారీ వర్షానికి హైదరాబాద్ అంతా కూడా అస్తవ్యస్తమైంది. ఇక హైదరాబాద్లో పడ్డ భారీ వర్షానికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్లో 11లో ఉన్న నాలా స్లాబ్ కొట్టుకుపోవడంతో ఒక్కసారిగా ఇక్కడ మొత్తం నాలా కొట్టుకోవడంతో బండ్లు కూడా కొట్టుకుపోయాయి. హెవీ భారీ వర్షం ఆ ప్రవాహానికి హెవీ వెహికల్స్ కూడా కొట్టుకుపోయాయి. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. హైదరాబాద్ లో గతంలో కూడా గోషమహల్లో కూడా ఇలాంటి ఘటనే అప్పుడు మనం చూసాము. గోషమహల్లో కూడా కొద్దిపాటి వర్షానికి అప్పట్లో నాలా కొట్టుకుపోయింది. ప్రస్తుతం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11లో నాలా కొట్టుకుపోయింది. సరిగ్గా 3:30కి వర్షం హైదరాబాద్ లో మొదలైతే కేవలం ఒక అరగంట పైగా ఎక్కువ భారీ వర్షం పడింది. ఈ భారీ వర్షానికి హైదరాబాద్ లో పలు చోట్ల మొత్తం ప్రధాన రహదారులన్నీ కూడా నీట మునిగి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక ఇలాంటి నాలా కొట్టుకుపోయే ఘటనలన్నీ కూడా రిపీట్ అవుతున్నప్పటికీ జిహెచ్ఎంసీ నుంచి మాత్రం ఒక కదలిక అనేది రావడం లేదు. అంటే ఎక్కడెక్కడ ఎందుకు ఇలాంటి కొట్టుకుపోతున్నాయి నాలాలు? గతంలో నాలాలలో చిన్నపిల్లలు పడి కొట్టుకుపోయిన ఘటనలు కూడా ఎన్నో మనం చూసాము. ప్రస్తుతం ఈరోజు అదృష్టవశాత్తు ఎవరికి ఇక్కడ ఏం కాలేదు, కేవలం కొన్ని బండ్లు మాత్రం కొట్టుకుపోయాయి. అంటే ఒక ఆస్తి నష్టంగా మనం చూసుకోవచ్చు, కానీ ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఇక్కడ జరగలేదు. అయితే జిహెచ్ఎంసీ నుంచి మాత్రం అంటే ఇలాంటి రోడ్లు కుంగడము, నాలాలు కొట్టుకుపోవడం లాంటి ఘటనలు హైదరాబాద్ లో చాలాసార్లు జరిగాయి. కానీ జిహెచ్ఎంసీ నుంచి మాత్రం ఒక పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం, ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం జిహెచ్ఎంసీ సరిగా నిర్వర్తించలేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక్క ఘటన కాదు, గతంలో అటు నేరేడ్మెట్లో కానీ గోషమహల్లో కూడా ఇలాంటి నాలా కొట్టుకుపోయిన ఘటనలు జరిగాయి. ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకు గురైన పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో దిగి పర్యవేక్షిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీ సిబ్బంది మీద ఉంటుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఎక్కడ నాలాల పనితీరు ఎట్లా ఉంది, అదేవిధంగా ఒకవేళ నాలా కట్టి ఎన్ని సంవత్సరాలు అయితే దీన్ని డిస్మాండిల్ చేసి కొత్తగా నిర్మించడం, ఇలాంటి పనులన్నీ కూడా జిహెచ్ఎంసీ చేయాల్సి ఉంటుంది. కానీ జిహెచ్ఎంసీ అటువైపుగా అడుగులు వేయకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటారా? ఇక్కడ నేను ఉదయనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఆల్రెడీ టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది పెట్టినాం మనం. ఓకే, 2-3 సార్లు కూడా చెప్పినాం ఇది ఆల్రెడీ. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 4 సార్లు చెప్పినాము. ఇంతకుముందు ఇది ఒకటేసారి కాదు, ఇది 2-3 సారి అయింది. ఇది ఇట్లనే జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తున్నాం మనము. ఏం చేస్తారేమో చూస్తాం. నేను కూడా కాంగ్రెస్ వర్కర్నే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఇది చేయాలని. ఒక 32 ఇయర్స్ అవుతుంది సార్. 32 ఇయర్స్ అవుతుంది. ఇట్లా భారీ వర్షం వచ్చినప్పుడు దాటి పైకి ఏమైనా వస్తుందా? చాలా వస్తుంది. చాలా గౌరవం అంటే గౌరవంగా వస్తుంది. ఒక చెరువులాగా కనిపిస్తుంది వర్షం వచ్చినప్పుడు మనకు. నాలాలంటే మొత్తం ఒక మంచిగా నాసిరకం పనులు కాకుండా క్వాలిటీ తోటి చేయాలి. అంటే క్వాలిటీ లేకపోవడం వల్ల ఇలాంటి జరుగుతుంది సార్. అదే వీళ్ళ క్వాలిటీ మంచి లేకుంటేనే ఇది అవుతుంది కదా సార్. ఇక బేసిమెంటే కనిపిస్తలేదు సార్, చూడండి మీరు. అసలు బేసిమెంటే కనిపిస్తలేదు ఇక్కడ. చూడండి, రాళ్ళు లేదు, ఏం లేదు. మీరు చూడండి, ఇప్పుడు ముంగట కనిపిస్తుంది కదా. చెప్పండి, చెప్తే కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినాం. ఇప్పుడు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత చెప్పండి. ఎవరికి కూడా ఏం కాలేదు అదృష్టవశాత్తు. అయితే గతంలో హైదరాబాద్ లో ఎంతో మంది చిన్నపిల్లలు కూడా ఇలాంటి నాళ్ళని కొట్టుకుపోయిన ఘటనలు ఉన్నాయి. అంటే ఇలాంటివి కాకుండా చూడాలంటే ఏం చేయాలి ప్రభుత్వం? ప్రెసెంట్ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని మంచిగా కాంట్రాక్టర్కి చూసి ఎంక్వైరీ చేసి మంచిగా కట్టిన లేక చేయాలి సార్. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా జరిగింది? ఇదే ఫస్ట్ టైమా? దీంతో 3 సార్లు అయింది ఆల్రెడీ. ఇంతకుముందు కూడా పైన అయింది. రాత్రికి 12 గంటలకు ఇట్లా అయితే ఇమీడియట్లీ మన జిహెచ్ఎంసీలో వచ్చిర్రు. మళ్ళీ మార్నింగ్ ఇమీడియట్లీ మళ్ళీ స్లాబ్ మీద స్లాబ్ వేసిర్రు. ఇది అంటే చూడడానికి ఎట్లుండేది? అంటే ఇట్లా కుంగినట్టు ఏమైనా కనిపించేదా, లేదంటే బాగానే కనిపించేదా? నడుస్తూ ఉంటే గప్ సప్పుడు వస్తుంది సార్. మొత్తం లోపల ఏం లేకుండా కనిపిస్తుంది. ఎలుకలు కూడా ఇంత పెద్ద ఎలుకలు ఇంట్లో జోలుతాయి. ఎలుకలు కూడా చాలా. నాలాల పక్కనే ఉంటారు. ఎట్లా దోమలు ఇవన్నీ ఎట్లా ఉంటుంది మీకు? చాలా దోమలు. ఇది పంది కుక్కలు అయితే చెప్పనే వద్దు. ఒక్కొక్కట ఇంత పెద్ద ఉంటాయి అన్ని ఇళ్లలో ఇక్కడ మొత్తం. అది కూడా మొత్తం లూజ్ చేసేస్తుంది. అంటే మేయర్ కూడా కొద్ది దూరంలోనే ఉంటారు. ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలిసింది, వచ్చి చూసి వెళ్ళారు. ఏమన్నా చెప్పారా? ఇప్పుడు ఎమర్జెన్సీలో మన గద్వాల విజయలక్ష్మి వచ్చింది కదా, ఆ మేయర్ వచ్చి చూసిపోయింది స్పాట్లో.
ఇప్పుడు ఏదో వర్క్ చేయిస్తానని ఎమర్జెన్సీలో చేయిస్తానని చెప్పింది. ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఎట్లుంటారు, ఏమైనా స్పందిస్తారా, చెప్తే పనులు ఇట్లాంటివి జరిగినప్పుడు వస్తారు, చూస్తారు, చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇలాంటిది వర్షాలకు ఇవి లేచిపోయేదానికి వాళ్ళు ఏం బాధ్యులు కాదు కదా, జరిగిన తర్వాత వచ్చి చేస్తారు. కాకపోతే ఇప్పుడు కంపల్సరీ పకడ్బందీగా బందోబస్తుగా చేయాలి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా. హైదరాబాద్ లో ఇలాంటి ఎప్పుడో 30 ఏళ్ల కింద కట్టిన నాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా? చాలా పాత పడిపోయింది కదా, ఛానల్ అయింది. దాని ఇప్పుడు టెంపరేచర్ లేదు, గోడలు కానీ స్లాబ్లు కానీ. దాన్ని బందోబస్తుగా ఇప్పుడు ఆల్ బెడ్ పోసేటట్లుగా వాళ్ళు చర్య తీసుకోవాలి. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం, ఉదయనగర్ లో. ఎట్లా ఇప్పుడు ఎవరికి ఏం కాలేదు అంటే ఇట్లాంటి జరగకుండా ఏం చేయాలంటే గవర్నమెంట్ గానీ జరగకుండా ఉండాలంటే ఇది యాక్చువల్లీ ఈ లైన్ వచ్చేసి టీఆర్ఎస్ భవన్ కాడికి వెళ్ళి మొత్తం తాజ్ డెక్కన్ వరకు ఉంది ఈ నాలా ఇప్పుడు ఇది మంచిగా చేయాలంటే ఒకటే ఇనిషియేట్ తీసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటేసారి కాంక్రీట్ వాల్ తోటి కట్టాల. కాంక్రీట్ వాల్ తోటి కడితే ఇప్పుడు ఎప్పటికీ కూడా ఎటువంటి సమస్య రాదు. అయితే ఈ సమస్య రావడానికి కారణం ఏంది, గత 20 సంవత్సరాల ముందు కట్టిన ఈ నాలా ఇది. అయితే 30 సంవత్సరాల ముందు కట్టింది. అయితే మన గ్రానైట్ వాల్ కట్టిరు అనమాట. వాటర్ హెవీగా వచ్చే వరకు పందికొక్కులు అవి ఇవి మొత్తం తవ్వి గోడ మొత్తం డ్యామేజ్ చేయడం వల్ల హెవీ రెయిన్ రాగానే కొట్టుకపోతుంది. ఇది ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ లోనే చేసేవాళ్ళు. అయితే మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, మళ్ళీ ఏమైంది ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే దానం ఈ నాలా ఇక్కడ కొట్టుకుపోయింది అంటారు. అంటే ముందడ కూడా ఇట్లాంటివి ఉండొచ్చు అంటారు. మొత్తం ముంగడ హనుమాన్ టెంపుల్ కాడ కూడా ఇట్లే మొత్తం డ్యామేజ్ అయిపోయింది వాల్. నాలా డ్యామేజ్ అయిపోతే ఏంది, మన బస్సు నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మన మేయర్ గారు సపోర్ట్ వల్ల, నాగేందర్ గారు సపోర్ట్ వల్ల ప్యాచ్ వర్క్ రూపంలో మనం ఆ వాల్ ని డెవలప్ చేసుకున్నాం అనమాట. అట్లా అయిందనమాట. కానీ ఇప్పుడు మాత్రము ఇనిషియేటివ్ గట్టిగా తీసుకోవాలి. ఎస్ఎన్డిపి కింద తీసుకుంటారా ఎక్కడ తీసుకుంటారో నాకు తెలియదు. గవర్నమెంట్ అధికారులు కానీ గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలా. ఎమ్మెల్యే గారు కూడా తీసుకుంటానని చెప్పారు. వీళ్ళందరూ కూడా తీసుకొని నాలా మొత్తం కాంక్రీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కాంక్రీట్ వాల్ కడితే ఈ బస్సుకి ఎటువంటి సమస్య రాదు. ఎందుకంటే రోడ్ నెంబర్ 10 నుంచి రోడ్ నెంబర్ 12 నుంచి మొత్తం హెవీ వాటర్ మొత్తం ఈ ఉదయనగర్కే వస్తాయి. ఉదయనగర్కి వస్తే ఇక్కడ కాల్వ మీద ఉండేటోళ్ళు మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇబ్బంది రాకుండా ఉండాలంటే కొద్దిగా గవర్నమెంట్ జర ఇనిషియేటివ్ తీసుకొని ఇమీడియట్లీ ఎంత జల్దీ అయితే అంత జల్దీనా వర్క్ కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రైట్. ముఖ్యంగా ఏదో ఇది ఈ ఒక్క దగ్గరనే పరిమితం కాదు, తెలంగాణ భవన్ నుంచి కూడా టీఆర్ఎస్ భవన్ నుంచి కూడా ఈ నాలా ఎండింగ్ వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. కింద మొత్తం స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అంటే ఎస్ఎన్డిపి కింద మొత్తం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి, మేయర్ కూడా కొద్ది దూరంలోనే ఉంటారు ఇక్కడికి. ప్రభుత్వం అంటే ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రస్తుతం అధికార పార్టీలోనే ఉన్నారు. దీని ప్రత్యేక శ్రద్ధతోటి కేవలం ఈ ఒక్క దగ్గరనే వరకు కాదు, మొత్తం నాలా పనితీరుని మొత్తం పర్యవేక్షించి టీఆర్ఎస్ భవన్ నుంచి కూడా నాలా ఎండింగ్ వరకు పూర్తిగా పటిష్ట బందోబస్తు తోటి మంచిగా క్వాలిటీ తోటి కట్టాల్సిన అవసరం ఉందని కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నాలా కుంగిందరే మాత్రం డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ అదేవిధంగా జిహెచ్ సిబ్బంది ఇక్కడ అన్ని చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అదృష్టవశాత్తు ఇక్కడ ఎవరు పిల్లలు కూడా కొట్టుకుపోయిన ఘటనలు అయితే ఇక్కడ పునరావృతం కాలేదు. అయితే భవిష్యత్తులో కూడా అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ లో నాలాలో కొట్టుకుపోయిన చిన్నపిల్లలు కానీ ఎంతో మనుషులందరూ కూడా కొట్టుకుపోయిన ఘటనలు ఎన్నో చూసాం మనము. అలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే జిహెచ్ఎంసీ ఒక యుద్ధ ప్రాతిపదికన ఇలాంటి నాలాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. రహీం. ఓకే, రైట్ విశాల్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.